ప్రజలకు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజ్ తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ పీసీ సజ్జన, జాయింట్ సిపి జోనల్ డేవిడ్, ఉత్తర మండల ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, అదనపు ట్రాఫిక్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్య పెట్రోల్ పంప్ సమీపంలో నూతన బస్ స్టేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే రాజీవ్ రహదారిలో చాలా బస్సులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుందని, అందువల్ల బస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు పాటించి ట్రాఫిక్ నియంత్రణ కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ పోలీసులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హక్కింపేట్ ఆర్టీసీ డిపో మేనేజర్ సరితాదేవి, తిరుమలగిరి ట్రాఫిక్ సీఏ సర్దార్ నాయక్, యుగంధర్ రెడ్డి, రెడ్డి నాయక్, పద్మ తదితరులు పాల్గొన్నారు. గారు, తర్వాత జాయింట్ సిపి గారు జోయల్ డేవిస్ గారు, నార్త్ జోన్ డీసీపీ 1 రాహుల్ హెగ్డే గారు ఐపీఎస్ గారు, తర్వాత సి వేణుగోపాల్ రెడ్డి గారు అడిషనల్ డీసీపీ గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ తిరుమలగిరి పిఎస్ పరిధిలో ఈ అల్వాల్ జంక్షన్ దగ్గర చాలా బస్సులు ఆపడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందనే ఉద్దేశంతో ఆర్టీసీ వాళ్ళ సహకారంతో, తర్వాత జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో ఈ యొక్క సత్య పెట్రోల్ బంక్ దగ్గర ఈరోజు బస్ షెల్టర్ను ఓపెన్ చేయడం జరిగింది. అందరికీ ప్రయాణికులకు విజ్ఞప్తి ఏంటంటే, ఇది రాజీవ్ రహదారి, చాలా బస్సులు కరీంనగర్ నుంచి చుట్టుపక్కల డిస్టిక్ నుంచి ఇక్కడికి వస్తాయి, సిటీ బస్సులు కూడా వస్తుంటాయి కాబట్టి, రాష్ట్రపతి నిలయం కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ రూట్లో ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అందుగురించే ప్రయాణికుల యొక్క సౌలభ్యం గురించి ఇక్కడ ఈరోజు బస్ స్టాప్ ఏర్పాటు చేయడం అయింది కాబట్టి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంతకుముందు హక్కింపేట్ డిపో మేనేజర్ గారు చాలా కృషి చేశారు. ఇప్పుడు మేడం కూడా పిలవగానే వచ్చింది. మేము ఈరోజు నుంచి ఇక్కడ పోలీసు వారిని నియమించమని తిరుమలగిరి ఇన్స్పెక్టర్ సర్దార్ నాయక్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు నుంచి ఈ బస్సు డ్రైవర్స్ మిగతా డిపో మేనేజర్ కూడా చెప్పమని చెప్పేసి మేడంను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ మేడం తరఫున కూడా ఇక్కడ కంట్రోలర్లు కానీ వాళ్ళ సిబ్బందిని కూడా నియమించాలి. కాబట్టి ప్రతిరోజు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ప్రతిరోజు 1000 నుంచి 2000 వెహికల్స్, 4 వీలర్స్ పెరుగుతున్నాయి. ట్రాఫిక్ పెరుగుతుంది కాబట్టి ఉన్నంతలోనే రోడ్లు మనకు చాలా విడ్త్ చాలా తక్కువ ఉంది కాబట్టి ట్రాఫిక్ నియమాలను పాటించడం వల్ల మనము క్షేమంగా ఇంటి నుంచి వెళ్ళి క్షేమంగా ఆఫీస్కి వెళ్తాము, హాస్పిటల్కి వెళ్తాము, రైల్వే స్టేషన్కి వెళ్తాము, బస్ స్టేషన్కి వెళ్తాము. కాబట్టి ప్రయాణికులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని చెప్పేసి వారి యొక్క విలువైన ప్రాణాలని కాపాడుకోవాలని ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు, ఆర్టీసీ వాళ్ళకు, ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి ప్రతి ఒక్క ప్రయాణికుడికి మా హైదరాబాద్ పోలీసు తరఫున మేము హృదయపూర్వకంగా విన్నపం చేసుకుంటున్నాము. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అంటే ఫర్ యూ, విత్ యూ, ఆల్వేస్, ఎప్పుడు మీ వెంబడే ఉంటాం. థ్యాంక్ యూ అండి. హైదరాబాద్ సిపి సార్ మరియు జాయింట్ సిపి సార్ మరియు మా డీసీపీ సార్, అడిషనల్ డీసీపీ సార్, ఏసీపీ సార్ గారి యొక్క ఆదేశానుసారం ఇక్కడ అల్వాల్ జంక్షన్లో ట్రాఫిక్ జామ్ సిగ్నల్ పడడం వల్ల బస్సులు, ఆర్టీసీ బస్సుల వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఈ సత్య పెట్రోల్ పంప్ దగ్గర జిహెచ్ఎంసీ వాళ్ళతో సహకారంతో మరియు ఆర్టీసీ వారి సహకారంతో, మా ఆఫీసర్ సహకారంతో ఇక్కడ బస్ బే నిర్మించడం జరిగింది. అది ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. మా ఏసీపీ సార్ చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం. దీన్ని ఆర్టీసీ వాళ్ళు ఈ బస్సులు అల్వాల్ జంక్షన్లో ఆపకుండా ఈ సత్య పెట్రోల్ పంప్ దగ్గర కొత్తగా నిర్మించిన బస్ బేలో ఆపి వాళ్ళకు ప్రయాణికులు కూడా వాళ్ళకు సహకరించి ఇక్కడే స్టాప్ వాళ్ళు దిగి ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సిందిగా, ఎందుకంటే ఇది రాజీవ్ రహదారి, ఇక్కడ నుంచి మన ఉత్తరాంధ్రకి వెళ్ళే ప్రతి బస్సు కూడా అన్ని డిస్టిక్లకు ఇక్కడ నుంచి వెళ్తుంది కాబట్టి ఈ రోడ్ చాలా బిజీగా ఉంటుంది. దాన్ని ఉద్దేశం చేసుకొని మా సార్ వాళ్ళ ఉద్దేశంతో ఇక్కడ మనం బస్ బే ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆర్టీసీ డ్రైవర్లు అందరూ కూడా సహకరించి మరియు వాళ్ళకు ప్రయాణికులు కూడా సహకరించి ఇక్కడ బస్సు ఇక్కడ ఆపినప్పుడు ఇక్కడే దిగి మళ్ళీ ఇక్కడే
ఎక్కే విధంగా అందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. వారి ఆధ్వర్యంలో మరియు పోలీస్ వారి ఆధ్వర్యంలో అల్వాల్ జంక్షన్లో మేము కొత్త బస్ షెల్టర్ని ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇదేంటి అంటే ప్రయాణికులకు మరియు ఇతర రోడ్డు వాహనదారులకు కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి, ప్రయాణికులు రోడ్డు మీద నిల్చొని వేరే వారికి ఆటంకం కలిగించకుండా ఉండడానికి వారి సౌకర్యార్థమై ఈ షెల్టర్ నిర్మించడం జరిగింది. మేము మా డ్రైవర్లకి సూచనలు ఇస్తాము. అదేవిధంగా మనకి హైవేలో ఎక్కువగా కరీంనగర్ రీజియన్ బస్సులు వెళ్తుంటాయి. మేము అక్కడ డిపో మేనేజర్స్తో కూడా మాట్లాడి బస్సెస్ అన్నీ ఇక్కడే ఆగే విధంగా కృషి చేస్తాము. ఈ ఒక 1 వీక్ వరకు ఒక కంట్రోలర్ని నియమించి బస్సులు ఇక్కడ ఆపే విధంగా, కంట్రోల్ అయ్యే విధంగా పోలీస్ వారి సహకారంతో చేద్దామని సార్ కూడా మంచి కోఆపరేషన్తో ఇక్కడ షెల్టర్ కట్టించడం జరిగింది. సో ఇది అందరికీ ఉపయోగకరము. కొంచెం ప్రయాణికులు ఇబ్బంది పడినా కూడా ఒక 1 వీక్లో మనకు అడ్జస్ట్ అవుతుందనే నమ్మకం ఉంది. వారేమైనా అల్వాల్ జంక్షన్లో ఆపమని అడిగే విధంగా ఉంటే మాత్రం బస్సులు ఆపరు. దయచేసి ప్రయాణికులు ఆర్టీసీ వారితో సహకరించాలి. ప్రీవియస్ ఆపారు కదా, ఇప్పుడు ఎందుకు ఆపలేదు లాంటి గొడవలకు దిగొద్దు. ఇది మేము పేపర్ ప్రకటన ద్వారా ఇస్తాము, ప్రెస్ ద్వారా అందరికీ చెప్తాము 2-3 రోజులు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు, కొత్తగా వస్తుంటారు కాబట్టి. మేము ఎప్పుడో వారం క్రితం వచ్చాము అక్కడ దింపండి అని డ్రైవర్తో వాగ్వివాదం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవేవి జరగకుండా ఆర్టీసీ వారికి సహకరిస్తారని తెలియజేస్తూ మరొకసారి జిహెచ్ఎంసీ వారికి మరియు పోలీసు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.